ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మీకు నా శుభములు. ప్రభువుకు స్తోత్రం. ఈ ఆగస్టు నెల 14వ తేదీ ఉదయముకై ప్రభువు నా హృదయములో ఉంచిన జీవ వాక్కు ప్రవచన వాక్యేమిటి తెలుసా? చదువుతాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఒకప్పుడు అన్యులము, మనము పరదేశులమై ఉన్నాము. దేవుని ఎరుగని వారుగా, దేవుని మీద నమ్మకము లేని వారిగా ఉన్నాము. నాకు ఈ ఆశీర్వాదం వస్తుందా రాదా అన్న నమ్మకము లేని వారమై క్రీస్తుకు దూరముగా ఉన్నాం. అయితే ఒక సమయం వచ్చినప్పుడు కృపగా మిమ్మలను రక్షించాడు, మిమ్మలను వెదికి వచ్చాడు, మిమ్మలను పరిశుద్ధాత్మ చేత నింపాడు. దేని కొరకు ప్రియులారా? ఆ వచనము చూడండి. తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. మార్చిన ఆయనకు మిమ్ములను అభిషేకించిన ఉద్దేశం, మిమ్ములను ఏర్పరచుకున్న ఉద్దేశం, ప్రభు బిడ్డలరా, వాక్యం సెలవిస్తుంది, మనలను రాజులనుగా. ఆమెన్. రాజు తల ఎత్తుకొని నడుస్తాడు. రాజు గంభీరముగా నిలబెడతాడు. రాజు ఏమాత్రము తల దించుకోడు, కృంగిపోడు. సరేనా? కారణం ఆ అభిషేకం అలాగు నిలబెడుతుంది. రాజు మాత్రమే కాదు, యాజకులనుగా చేశాడు. అది పరిచర్యకు సంబంధించిన కృప. మీరు ఏ గ్రామములో ఉన్నప్పటికీ, ఏ వయోభారము చేత ఉన్నప్పటికీ, ఈ లోకములో మీరు చదువు లేని వారైనప్పటికీ, ఏదో ఒక రీతిగా దేవుని యొక్క రాజ్యమునకు మీరు ప్రయోజకులుగా ఉండబోతున్నారు, ప్రయోజకులుగా ఉంటున్నారు. ఆ కృపే ఆ అభిషేకములో దాగి ఉన్నది. కనుక ఇది మొదలుకొని ఇంతవరకు పరిచర్య చేయకున్నప్పటికీ ప్రభు వైపు చూసి, ప్రభువా, నేను చూసే ప్రతి వారికి మీ ప్రేమను చెప్పాలి, ఆ ప్రేమ నాలో పెరగాలి, ఆ అభిషేకమని అడగండి. దేవుడు మిమ్మలను రాజుగా నిలబెడతాడు. రాజు దరిద్రతలో ఉండడు కదా. మీ దరిద్రత మీ యొద్ద నుంచి పారిపోతుంది. రాజుకు ఆ యొక్క డబ్బు సమస్య ఉండదు కదా, ఆర్థిక ఇబ్బంది. అందులో నుంచి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. నమ్ముతున్నారా? ఈ ప్రకటన 1:6, ప్రకటన 1:6, ప్రకటన 1:6 ఈ దినమంతా అలాగే చెప్పుకొనండి. ప్రకటన 1:6 ప్రకారం ప్రభు నన్ను రాజుగాను యాజకునిగాను చేశారని స్వతంత్రించుకొనండి. మీ ప్రార్థన మీ బిడ్డలను ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది. మీ గృహము ప్రార్థన గుడారముగా మారుతుంది. ప్రార్థించుకుందాం. మా పరిశుద్ధమైన తండ్రి, భూమికి ఆకాశము మీద సర్వాధికారము కలిగిన దేవా, మీ బిడ్డలను ఇందు నిమిత్తమై ఏర్పరచుకున్నారో దానిని గురించి ప్రవచనముగా మాట్లాడారయ్యా. కృంగిపోయి నలిగిపోయి తల దించుకొని మూలన ముడుచుకొని పండుకున్న బిడ్డలను ఇక మీదట మీ కొరకు లేచుదురుగాక. ప్రభు యొక్క నామం బలమైన దుర్గం, నీతిమంతులు ప్రవేశించి క్షేమముగా ఉందురు. నూతన బలముతో దేవా, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురుగాక. ప్రభువును గూర్చి, యేసయ్య ప్రేమను గూర్చి ప్రభువా, మీ బిడ్డలు అనేకులకు ప్రకటించుదురుగాక. దేవుని యొక్క ఆత్మల భారం బిడ్డలను నింపాలి. సమాధాన ప్రభు ఈ దినమంతా ఉదయము మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఏ వ్యాధికి, ఏ అంటువ్యాధులకు, బలహీనతలకు, గలిబిలి గందరగోళ భయ పరిస్థితులకు, సమస్త విధములైన సమస్యలకు మీ బిడ్డలను తప్పించి వేరు చేసి కాపాడండి. మేలు చేత కృపచేత నింపండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. దేవుడు మిమ్మలను ధైర్యపరిచాడు కదా. ఇప్పుడు ఎంతమంది కలత చెంది ఉన్నారు తెలుసా? వారందరికీ షేర్ చేసి ఆ కలతలో నుంచి వారు విడుదల పొందునట్లు మీరు సహకరించండి. వీలైతే ఫోన్ చేసి చెప్పండి, వాట్సాప్లో ఒక సమాచారం పంపాను, 5 నిమిషంలో మీరు చూడవచ్చు అని ప్రోత్సాహపరచండి. ప్రభు నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.